హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఒక్కరింకే భయంగా కాల్ అటెండ్ చేసిన రియాకు అటువైపు నుంచి కొంచెం సీరియస్ గా, ఇంకోసారి నా కాల్ కట్ అయితే నీ లైఫ్ రోడ్డు మీద ఉంటుంది, మైండ్ ఇట్ అని బేస్ వాయిస్ లో వినిపిస్తూ ఉంటే రియా భయంగా, సారీ సార్, నిద్రపోయాను, లేచేసరికి కాల్ కట్ అయింది అని అంటుంది. అటువైపు నుంచి, నువ్వు ఫస్ట్ కాల్ చేసినప్పుడు నిద్రలోనే ఉన్నావు, కానీ సెకండ్ టైం చేసినప్పుడు ఫోన్ నీ చేతిలోనే ఉన్నా కూడా నువ్వు కాల్ అటెండ్ చేయలేదు అని అంటాడు. రియా షాక్ అయ్యి, ఈ విషయం వీడికెలా తెలుసు అని మనసులో అనుకుంటూ చుట్టూ చూస్తుంది. అతను ఏమైనా స్పై చేస్తున్నాడేమోనని. ఇంతలో అటువైపు నుంచి అతని గొంతు వినిపిస్తుంది. అంతలా తల తిప్పి చూడకు, మెడ పట్టేస్తుంది అని. అయినా ఏంటే వాడు వీడు అని అనుకుంటున్నావు, రెస్పెక్ట్ ఎక్కడా అని అడుగుతాడు బేస్ వాయిస్ లో. రియా భయంగా, సార్ నేనెప్పుడన్నాను అని అడిగితే అటువైపు నుంచి, మనసులో అనుకున్నావు కదా బేబీ, చాలదా? నువ్వు బయటకు మాత్రమే కాదు, మనసులో కూడా నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి, లేదంటే అని ఆగిపోతే రియా పిచ్చి చూపులు చూస్తూ, మనసులో అనుకున్నవి కూడా ఇతనికి తెలుస్తాయా అని కంగారు పడిపోతుంది. పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో నుంచి టెలిస్కోప్ లో రియా ఫేస్ గమనిస్తూ చిన్నగా నవ్వుకుంటూ, తెలిసిపోతుంది బేబీ, నువ్వు మనసులో అనుకున్నా కూడా నాకు తెలుస్తుంది అని అంటాడు. రియా చుట్టూ చూస్తూ, అసలు ఇతను ఎవరు, ఇతనికి మేము చేసేవన్నీ ఎలా తెలుస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటే అటువైపు నుంచి, నా గురించి ఆలోచిస్తూ నువ్వు నీ మట్టి బుర్రని ఎక్కువ కష్టపెట్టకుండా నేను చెప్పినట్టు ఫాలో అవుతూ పో, అదే నీకు మంచిది అని అంటాడు హెచ్చరికగా. అప్పటి వరకు భయపడుతూ ఉన్న రియా మట్టి బుర్ర అని అనేసరికి సీరియస్ అవుతూ, ఎవడిదిరా మట్టి బుర్ర, నీదే మట్టి బుర్ర అని వాయిస్ రేస్ చేసేసరికి అటువైపు నుంచి నో సౌండ్. 1 minute కి వాట్సాప్ లో ఒక వీడియో రావడంతో నోటిఫికేషన్ సౌండ్ కి రియా ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకుని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉంది రియా కాలేజ్ లో ర్యాగింగ్ చేస్తూ ఉన్న వీడియో. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ముద్దు పెట్టమని చెప్తూ ఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ, ప్లీజ్ మేడం అని బతిమలాడుతూ ఉన్నా కూడా రియా వినకుండా ఆ అమ్మాయితో ఒక అబ్బాయికి ముద్దు పెట్టించి అది వీడియో కూడా తీస్తుంది. అది చూపించి భయపెట్టి ఆ అమ్మాయితో తన పనులన్నీ చేయించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో చూసిన రియా షాక్ అయ్యి కంగారుగా, హలో సార్ అని అంటే అటువైపు నుంచి గట్టిగా నవ్వుతున్న సౌండ్ వస్తుంది. రియాకి అతని నవ్వుతున్న దానికి నుదుటి మీద చెమటలు పుట్టుకొస్తే అది తుడుచుకుంటూ, సార్ అని కష్టంగా గొంతు పెగిల్చుకొని పిలిచిన దానికి అటువైపు నుంచి నవ్వడం ఆపేసిన అతను, గుడ్, ఇప్పుడు ఎక్కడ లేని రెస్పెక్ట్ తన్నుకొచ్చేసింది కదా బేబీ, ఈ రెస్పెక్ట్ మరి ముందేమైంది? ఇప్పుడు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడేందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అంటాడు బేస్ టోన్ లో. రియా భయపడుతూ, సార్ ప్లీజ్ సార్, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు అని అంటే అటువైపు నుంచి, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే నీ గుండెల్లో భయం పర్మనెంట్ గా సెటిల్ అవ్వదు బేబీ, అందుకే పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటాడు. రియా భయంగా, ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి వదిలేయండి అని అడిగితే అటువైపు నుంచి, కుదరదు, ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ తీసుకోకపోతే నీ వీడియో, అదే నువ్వు ఎంత బాగా మనుషుల్ని మర్డర్ చేయగలవో ప్రూవ్ చేసే ఆ వీడియో బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది అని అంటాడు. రియా కంగారుగా, వద్దు సార్, మీరు చెప్పినట్టు చేస్తాను అని అంటే అటువైపు నుంచి నవ్వుతూ, దాట్స్ గుడ్ బేబీ, ఐ లైక్ యువర్ ఫియర్, ఇలాగే భయపడుతూ చక్కగా నేను చెప్పినట్టు వింటూ చేయమంది చేస్తూ ఉండు. నా కాల్ వెంటనే అటెండ్ చేయనందుకు ఇప్పుడు నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే నువ్వు ఒక 100 గుంజిల్తి అని అంటాడు. రియా కొంచెం షాక్ గా, వాట్, 100 నా అని అంటే అటువైపు నుంచి, ఓ నీ స్టామినాకి అవి తక్కువ అని ఫీల్ అవుతున్నావా? యు ఆర్ రైట్ బేబీ, నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశా. నీ డబ్బు బలుకుతో అందరినీ టార్చర్ చేస్తూ కాస్త కూడా ఒళ్ళు కదపకుండా పెంచిన నీ బాడీలో కొవ్వు లెవెల్స్ కాస్త హైలోనే ఉంటాయి, అవి కరగాలంటే ఒక 500 తీ అని అంటాడు. రియా భయపడుతూ, వద్దు సార్, మీరు ముందు చెప్పినట్టు 100 తీస్తాను
అని ప్లీజింగ్ గా అడుగుతూ ఉంటే అటువైపు నుంచి నవ్వుతూ సరే కాని అని అంటాడు. కానీ రియా తన వెధవ తెలివితేటలన్నీ వాడి గుంజీలు తీయకుండా 1 2 అని కౌంట్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి సీరియస్ గా ఏంటే గుంజీలు తీయకుండా కౌంట్ చేస్తే నేను నమ్ముతానని అనుకున్నావా? చెప్పినట్టు మర్యాదగా చేస్తే నీ హెల్తే బాగుంటుంది, లేదంటే ఇప్పుడే నేను ఏం చేయగలనో నీకు తెలుస్తుంది అని అంటాడు వార్నింగ్ టోన్లో. రియా కంగారు పడుతూ సారీ సార్, ఇప్పుడే మీరు చెప్పినట్టు చేస్తాను అని సీరియస్ గా గుంజీలు తీయడం స్టార్ట్ చేస్తుంది కౌంట్ చేస్తూ. కొంచెంసేపటికి 50 కంప్లీట్ అవడంతో అటువైపు నుంచి ప్రస్తుతానికి చాలే, మిగిలినవి ఇంకోసారి చూద్దాం అని అనడంతో అప్పటికే ఆయాసంతో రొప్పుతున్న రియాకి తిరుపతిలో వెంకన్న దర్శనమైనంత హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ సార్ అని అంటూ కాళ్ళు నొప్పుగా అనిపిస్తూ ఉంటే బెడ్ మీద కూర్చుని కాళ్ళు నొక్కుంటూ ఉంటుంది. అటువైపు నుంచి గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా కాల్ కట్ అవ్వక ముందే అటెండ్ చేయాలి. అలా కాకుండా నా కాల్ కట్ అయితే నెక్స్ట్ మినిట్ న్యూస్ లో నీ గురించి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. అతని కాల్ కట్ చేయడమే ఆలస్యం. రియా రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుని వదిలి ఇంకోసారి అతను ఫోన్ చేస్తే కాల్ కట్ అవ్వకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది గుండెల మీద చేయి వేసుకొని. ఎంతకీ నిద్ర రాకపోవడంతో రూమ్ లో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ గా అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒక 2 అవర్స్ కి కార్తీక్ వర్క్ కంప్లీట్ చేసుకుని రూమ్ లోకి వస్తే కార్తీక్ రూమ్ లోకి వెళ్లేసరికి ఖుషి పాప ఆవాలున్న ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి సోఫాలో చంపల కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ ఖుషి దగ్గరికి వచ్చి ఏ తిక్కల్, చెప్పిన పని చేసావా అని అడిగితే హా రావణ్ గారు, నేను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసా, మొత్తం 793 ఉన్నాయి అని చెప్తుంది కాన్ఫిడెంట్ గా. కార్తీక్ డౌట్ గా ఖుషిని చూస్తూ నిజంగానే కౌంట్ చేసావా, లేక ఏదో నెంబర్ చెప్తే సరిపోతుందని నోటికొచ్చింది చెప్తున్నావా అని అడిగితే ఖుషి పాప గొంతు మీద చేయి పెట్టుకుని పింకీ ప్రామిస్ రావణ్ గారు, నేను మొత్తం కౌంట్ చేశాను అని అంటుంది కళ్ళని టపటప ఆర్పుతూ. కార్తీక్ అది ఆల్రెడీ సీటీ ఫుటేజ్ లో చూడడంతో సర్లే, ఆ ప్లేట్ కిచెన్ లో పెట్టేసి జ్యూస్ తీసుకుని రా అని చెప్తే సరే అని చెప్పి కిందకి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత జ్యూస్ తీసుకుని రూమ్ లోకి వస్తుంది ఖుషి. కార్తీక్ సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఖుషి కార్తీక్ ముందు జ్యూస్ గ్లాస్ ఉంచి రావణ్ గారు అని పిలిస్తే కార్తీక్ ఖుషి వైపు చూడకుండా గ్లాస్ తీసుకుంటాడు. అప్పుడు గ్లాస్ కొంచెం ఒరిగి కార్తీక్ షర్ట్ మీద కొంచెం జ్యూస్ పడడంతో ఖుషి పాప భయంగా కార్తీక్ షర్ట్ తుడుస్తూ సారీ రావణ్ గారు, చూసుకోలేదు, సారీ అని అంది. కార్తీక్ జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేసి ఇట్స్ ఓకే అని అంటూ షర్ట్ రిమూవ్ చేస్తే షర్ట్ లెస్ గా ఉన్న కార్తీక్ వైపు చూస్తుంది ఖుషి పాప. కార్తీక్ హార్ట్ మీద ఐరా అని ఒక యూనిక్ ఫాంట్ తో కొంచెం డిఫరెంట్ గా ఉన్న టాటూ కనిపిస్తుంది. ఖుషి ఆ టాటూ వైపు చూస్తూ దాన్ని బాగా గమనిస్తుంది. అయినా కూడా అది ఏంటో ఖుషి పాపకి ఎంతకీ అర్థం కాక రావణ్ గారు ఇదేంటి అని అడుగుతుంది కార్తీక్ హార్ట్ మీద చేయి పెట్టి చూపిస్తూ. కార్తీక్ ఖుషి వైపు చూస్తాడు. అది తనకి అర్థం కాదు అని అర్థమయ్యి ఖుషిని కొంచెం ఉడికించాలని అది నా లవర్ నేమ్ అని అంటాడు. అంతే, ఖుషి పాప సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ ఎవరు తను అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి సీరియస్ ఫేస్ చూసి నవ్వుకుంటూ తాను నా ప్రాణం అని హార్ట్ మీద చేయి పెట్టుకొని మంచి ఫీల్ తో చెప్తూ ఉంటే ఖుషి పాప కార్తీక్ వైపు సీరియస్ గా చూస్తూ ముందు అదెవరో చెప్పండి, ఎక్కడుంటుంది తను అని కందగడ్డలా మారిన ఫేస్ తో అడుగుతూ ఉంటే కార్తీక్ ఖుషిని చూసి తను నా ప్రాణం, నా ఊపిరి, తను ఎప్పుడూ ఇక్కడే ఉంది, నా గుండెల మీద కాదు, నా గుండెల్లో కూడా తానే నిండిపోయింది అని అంటాడు ఖుషి పాప వైపు ప్రేమగా చూస్తూ. ఖుషి పాప కార్తీక్ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా మీకిప్పుడు పెళ్ళైంది, నేను మీ భార్యని, కాబట్టి ఇప్పుడు మీరు ముందు ఆ టాటూ రిమూవ్ చేయించుకోండి అని అంటే కార్తీక్ ఖుషి పాప జెలస్ కి నవ్వుకుంటూ కుదరదు, తను ఎప్పుడూ ఇలాగే నా గుండెల మీద, ఇంకా నా గుండెల్లోనే ఉండాలి అని అంటాడు ఖుషిని ఇంకాస్త ఉడికించాలని. ఖుషి సీరియస్ గా చూస్తూ కుదరదు, అందుకు నేను ఒప్పుకోను, మీ గుండెల్లో నేను మాత్రమే ఉండాలి, ఇంకా మీ గుండెల మీద కూడా నేను మాత్రమే పడుకోవాలి, ఇలా ఇంకొకరు కాదు అని కోపంగా చెప్తూ ఉంటే కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. కార్తీక్ సంతోషం ఒక్క క్షణం కూడా ఉంచను అంటూ కాదు, మీరు నన్ను నా పెళ్లి చెడగొట్టి నాకు ఇష్టం లేకుండా చేసుకున్నారు, మరి ఇప్పుడు మీరు మాత్రం
మీకు నచ్చిన వాళ్ళని టాటూ వేసుకుంటే ఊరుకుంటానా? అందుకే మీ గుండెల మీద ఆ పేరు ఉండడానికి నేను ఒప్పుకోను అని అంటుంది. ఖుషి ఆన్సర్ విన్న కార్తీక్కి బాధగా అనిపిస్తుంది. ఖుషి అలా అనేసరికి మనసులో, ఇంకా ఎప్పటికీ నన్ను అర్థం చేసుకుంటావే? నా ప్రేమ కనీసం నీలో నా పట్ల కొంచెం కూడా ఇష్టం కలిగించలేకపోయిందా అని అనుకుంటాడు. పైకి బాధ కనిపించనివ్వకుండా, అది ఎప్పటికీ జరగదు. నా ప్రాణాన్ని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. అది అలా వేరవ్వడం అంటే నా ప్రాణం పోవడమే అని అంటాడు చాలా ఇంటెన్స్ గా. ఖుషి పాప కార్తీక్ వైపు సీరియస్ గా చూస్తూ, మీరు ఇంకో పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఈ అమ్మాయి గురించేనా అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తే, అవును, తానే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్తే, ఖుషి పాప కార్తీక్ వైపు సీరియస్ గా చూస్తూ, అయితే ఆ టాటూ ఇంకా మీ గుండెల మీద ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. మీరిన్ని రోజులు నన్ను ప్రేమించానని చెప్పిందంతా అబద్ధం. మీ ప్రేమ మొత్తం నటన. ఇంకా ఆ టాటూ అలాగే ఉంటుంది అంటే నేను చచ్చిపోతాను అని అంటుంది గట్టిగా. అంతే, కార్తీక్ లాగి పెట్టి ఖుషి చెంప మీద కొడతాడు కోపంగా. బాధలో నిప్పులు చిమ్మే కళ్ళతో ఖుషి వైపు చూస్తూ, కార్తీక్ కొట్టిన దెబ్బకి ఖుషి పాప 2 అడుగుల దూరంలో కింద పడితే కార్తీక్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి కోపంతో. ఖుషి పాప కార్తీక్ ని అంత కోపంగా చూసి భయంతో వణికిపోతూ ఉంటే కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ, ఏయ్, ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచి పో. ఇంకొక్క క్షణం నా కళ్ళ ముందే ఉంటే చంపేస్తాను నిన్ను అని అంటాడు బేస్ వాయిస్ తో. ఖుషి భయంతో ఫాస్ట్ గా రూమ్ లో నుంచి బయటకు పరిగెట్టి కింద ఇంతకు ముందు తను ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ కొట్టిన దెబ్బకు ఖుషి పాప పెదవి చిట్టి రక్తం వస్తూ ఉంటే నొప్పికి ఏడుస్తూ కార్తీక్ ని తిట్టుకుంటూ ఉంటుంది పాప. ఖుషి పాప వెళ్ళిన వైపే చూస్తూ అలాగే వెనక్కి సోఫాలో కూలబడి 2 చేతులు జుట్టులోకి దూర్చి గట్టిగా పట్టుకొని, ఆ ఎందుకే తిక్క తిక్కగా వాగి నాకు కోపం తెప్పించి నన్ను హామ్ చేసేలా చేసుకున్నావు? ఏదో సరదాగా నిన్ను కాస్త ఉడికించాలని ఆ టాటూ విషయంలో అబద్ధం చెప్పాను. కాసేపుంటే ఆ నేమ్ నీదే అని చెప్పేవాడిని కదా. ఏదో వాగి నిన్ను కొట్టిలా చేసుకున్నావు అనుకుంటూ వాల్కి పంచిచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న కార్తీక్ కళ్ళ ముందు ఖుషిని కొట్టినప్పుడు కింద పడి భయంగా అతని వైపే చూస్తూ ఉన్నది కనిపిస్తూ ఉంటే ఖుషి దగ్గరికి వెళ్ళడానికి నడుస్తాడు. రూమ్ నుంచి బయటకు రాగానే అడుగులు ఆపేసి, ఇప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు నేను వెళ్ళి బ్రతిమిలాడితే మళ్ళీ టాటూ విషయంలో గొడవ చేస్తుంది. వద్దులే, మార్నింగ్ చూద్దాం అని రూమ్లోకి వెళ్ళిన కార్తీక్కి మనసంతా భరించలేని బాధతో నిండిపోతే మూతపడని కళ్ళతో ఖుషిని కొట్టినందుకు బాధపడుతూ సీలింగ్ వైపే చూస్తూ ఖుషి ఆలోచనలో కొట్టుకుపోతాడు. కింద రూమ్లో ఉన్న ఖుషి పాప ముందు స్కార్ఫ్ కట్టుకొని తన అంతరాత్మ ప్రత్యక్షమైతే ఖుషి పాప కార్తీక్ని తిట్టుకుంటూ ఉంటుంది. అంతరాత్మ ఖుషి పాప వైపు చూస్తూ ఖుషి అని పిలవడంతో ఖుషి పాప అంతరాత్మ వైపు చూస్తూ, ఎవరు నువ్వు అని అడుగుతుంది. అంతరాత్మ ఖుషి పాపను చూస్తూ, నేను నా రావణ్ సోల్మేట్ ని అని అంటే అప్పటికే కార్తీక్ మీద కోపంగా ఉన్న ఖుషి పాప సీరియస్ గా అంతరాత్మ వైపు చూస్తూ, అంటే నువ్వేనా నా రావణ్ణి ఇంకో పెళ్లి చేసుకునే అమ్మాయివి అని అడుగుతుంది. అంతరాత్మ ఖుషి పాప వైపు చూస్తూ, అవును, నా రావణ్ణి పెళ్లి చేసుకునేది నేనే అని చెప్తూ ఉంటే ఖుషి పాప సీరియస్ గా అంతరాత్మని చూసి, హే, ఎవరే నువ్వు చెత్త మొహందానా? రావణ్ నీ రావణ్ కాదు, నాకు నా రావణ్ మాత్రమే అని అంటే అంతరాత్మ నవ్వుతూ, అందుకేనా నువ్వు రావణ్ ఇప్పుడు నీ ప్రేమ నిజం కాదు అంత నటనేనన్నావు? నువ్వు ఇలా రావణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఇప్పుడు నిన్ను కొట్టి రూమ్ లో నుంచి పంపించాడు. రేపు ఇంట్లో నుంచి పంపించేసి ఎంచక్కా నన్ను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నేను నా రావణ్ హ్యాపీగా ఉంటాము. నువ్వు తొందరగా ఇంట్లో నుంచి పో. ఎలాగూ నీకు నా రావణ్ అంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడే ఇంట్లో నుంచి పో. రేపు మార్నింగ్ నేను నా రావణ్ పెళ్లి చేసుకుంటాం అని అంటుంది. ఆ మాటకు ఖుషి పాపకి తిక్కలేచి, అసలు ఎవరే నువ్వు? నా రావణ్ణి పెళ్లి చేసుకుంటాను అని నాకే చెప్పడానికి నీకెంత ధైర్యం? ఇంకా నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటావా? ఇది నా ఇల్లు, వాడు నా రావణ్. నా రావణ్ కోసం వస్తే చోటా భీమ్కి ఒక 4 లడ్డు ఇచ్చి నేను బయటకు విసిరేయమని చెప్తాను అని అంటుంది వార్నింగ్ ఇస్తూ. అంతరాత్మ నవ్వుతూ, నీ తెలివి ఇలా ఉంది కనుకే
రావణ్ నిన్ను వదిలి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నీకు చోట భీమ్ హెల్ప్ కావాలేమో. నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. నిన్ను ఇప్పుడే బయటకు విసిరేసి నా రావణ్ణి పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఖుషి పాప సీరియస్ గా అంతరాత్మని చూస్తూ, హే, వాడు నా రావణ్ అని చెప్తూ ఉంటే నీకు అర్థం కాదా అని అంటే, అంతరాత్మ నవ్వుతూ, వాడు నీ రావణ్ కాదు, నా రావణ్. అందుకే నా పేరు గుండెల మీద ట్యాటూ వేయించుకున్నాడు. ఇంకా నన్ను గుండెల్లో పెట్టుకున్నాడు. కాబట్టి రావణ్ నాకే సొంతం అని అంటుంది. ఖుషి పాప కోపంగా, కాదు, వాడు నా రావణ్, నాకు మాత్రమే సొంతం. నీ పేరు జస్ట్ టాటూ వేయించుకున్నాడంతే. కానీ నన్ను రోజు గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. కాబట్టి నా రావణ్కి నేనంటేనే ఇష్టం అని అంటుంది. అంతరాత్మ గట్టిగా నవ్వుతూ, అందుకే కదా నేను రూమ్లో నుంచి బయటకు గెంటేశాడు. అది కూడా నా పేరు తీసి ఇంకా తన మనసులో నుంచి నన్ను తీసేయన్నందుకు. ఈ రోజు రూమ్లో నుంచి పొమ్మన్నాడు, రేపు ఇంట్లో నుంచి కూడా గెంటేస్తాడు నా కోసం. అప్పుడు హ్యాపీగా మేము పెళ్లి చేసుకుంటాం అని అంటుంది. ఖుషి పాప సీరియస్ లుక్స్ తో అంతరాత్మని చూస్తూ, రావణ్ నన్ను కొట్టినా తిట్టినా నేను ఇంట్లో నుంచి పోను. నువ్వు రావణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నా పెళ్లి చెడగొట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా నన్ను ఇప్పటికీ 3 అంటూ 3 వేళ్లు చూపిస్తూ 3 సార్లు కొట్టాడు. నన్ను వదిలేసి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. అది కూడా నిన్నెలా చేసుకుంటాడో నేను చూస్తాను అని చెప్తూ ఖుషి పాప అంతరాత్మతో ఛాలెంజ్ చేసి ఫాస్ట్ గా రూమ్ లోంచి బయటకు వచ్చి పైన రూమ్ లోకి నడుస్తుంది. ఖుషి పాప వెళ్లేసరికి కార్తీక్ అలాగే షర్ట్లెస్ గా పడుకొని బాధగా సీలింగ్ వైపు చూస్తూ ఉంటే, ఖుషి పాప కార్తీక్ ని తిట్టుకుంటూ బెడ్ ఎక్కేసి కార్తీక్ గుండెల మీద తల పెట్టుకుని పడుకొని కార్తీక్ చుట్టూ చేయి వేస్తుంది. రోజు ఖుషిని గుండెల మీదకి చేర్చుకొని తల నిమురుతూ నిద్రపుచ్చే కార్తీక్ ఇప్పుడు ఖుషి తనకు తానుగా వచ్చి తన గుండెల మీదకి చేరినా కూడా పట్టించుకోకుండా ఉండేసరికి ఖుషి పాపకి కోపం వచ్చి తల తిప్పి కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ గుండెల మీద ఉన్న తన పేరు కనిపించి మనసులో, అంతా దీనివల్లే నా రావణ్ ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు అని కోపంతో టాటూ మీద కొరుకుతుంది గట్టిగా. ఒక్కసారిగా చురుక్కుమన్న నొప్పికి కార్తీక్ విసురుగా ఖుషిని నెట్టేస్తే ఖుషి కొరికిన చోట తన పంటి ఘాట్లు పడతాయి. కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తే అతను నెట్టేసరికి ఖుషి పాపకు బాధగా అనిపించి ఏడుస్తూ కార్తీక్ ని చూసి, అంత దానివల్లే దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం నన్ను తిట్టారు, కొట్టారు. ఇంకా ఈ రోజు నన్ను రూమ్ లో నుంచి గెంటేశారు. ఇప్పుడు దాని మీద కోపంతో చిన్నగా దాని పేరు మీద కొరికితే నన్ను నెట్టేశారు. ఇంకా నా మీద కోపం చూపిస్తున్నారు. ఇదంతా దానివల్లే. మీరు దాన్ని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అని కార్తీక్ ని వెనక్కు నెట్టేసి మళ్ళీ కార్తీక్ గుండెల మీద పడుకుంటూ, మీరు నన్ను తిట్టినా కొట్టినా నేను ఇంట్లో నుంచి పోను. మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను అని చెప్తుంది చాలా స్ట్రాంగ్ గా. కార్తీక్ విసుగ్గా ఖుషి వైపు చూస్తూ ఖుషిని దూరం జరుపుతూ ఉంటే ఖుషి పాప కార్తీక్ కి బల్లిలా అతుక్కుపోయి కార్తీక్ చుట్టూ చేయి వేసి పట్టుకుంటుంది. కార్తీక్ దూరం జరుపుతూ ఉండే కొద్దీ ఖుషి పాప మరింత గట్టిగా కార్తీక్ ని పట్టుకుంటూ ఉంటుంది. కార్తీక్ ఇంకా నెడుతూ ఉండేసరికి కోపంగా కార్తీక్ వైపు చూస్తూ పూర్తిగా కార్తీక్ మీదకు చేరిపోయి గట్టిగా కార్తీక్ ని పట్టుకొని, నేను ఇలాగే పడుకుంటాను, నువ్వు కొట్టినా నేను పోను, నేను ఇంకో పెళ్లి చేసుకోనివ్వను అని అంటూ కార్తీక్ ని గట్టిగా హగ్ చేసుకుని పూర్తిగా కార్తీక్ పైకి చేరిపోయి అతని గుండెల మీద తల పెట్టుకొని పడుకుంటే కార్తీక్ స్తబ్దుగా మారిపోతాడు. మరి కార్తీక్ పై ఖుషి బేబీ మనసులో మొదలవుతున్న లవ్ ని ఖుషి అర్థం చేసుకుంటుందా? కార్తీక్ ఖుషిలు దగ్గర అయ్యేదెప్పుడు? వీళ్ళిద్దరిని దగ్గర చేయడం కోసం మన నాటి ఓల్డ్ కపుల్ ఏం చేయనున్నారు? రియాతో గేమ్ ఆడుతోంది ఎవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.